హలో అండి, నమస్కారం. వెల్కమ్ టు పైథాన్ లైఫ్. సో ఒక క్వశ్చన్ చాలామంది ఫ్రెషర్స్కి, అంటే మొబైల్ ఒకటే ఉంది నాతో, ల్యాప్టాప్ అసలు లేదు, నేను ఐటీ జాబ్కి ప్రిపేర్ అవ్వచ్చా, నేను ఎలిజిబుల్ లేనా అనేసి. యా, అవ్వచ్చు అండి. ఎస్, యూ క్యాన్ 100%. సో ఎలా అనేది చెప్తాను చూడండి. సో ముందుగా ప్రతి ఒక్కరితో లైక్ ఫ్రెషర్గా అయితే కనుక ల్యాప్టాప్స్ అనేవి కొన్నిసార్లు ఫినాన్షియల్ ప్రాబ్లం బట్టి అన్అవైలబుల్గా, లేకపోతే దాన్ని లైక్ తీసుకోవడానికి కొంచెం ఎలిజిబుల్గా ఉండకపోవచ్చు, ఫినాన్షియల్ సపోర్ట్గా అలా లేకుండా ఉండొచ్చు. సో అప్పుడు మీరు ఏం చేస్తారంటే, మీతో అయితే లైక్ మీరు హాస్టల్లో ఉన్నా సరే, మోస్ట్లీ లైక్ బీటెక్స్ లేకపోతే ఎంసీఎస్ ఇలా హాస్టల్లో ఉండి చేస్తారు కాబట్టి లైక్ మీతో ఒక ప్రాపర్ మొబైల్ అనేది ఉంటుంది, రైట్? సో మొబైల్ అండ్ అలాగే వైఫై కూడా ఫ్రీగానే ఉంటుంది, రైట్? సో మీకు చాలా లైక్ యాప్స్ కానివ్వండి, లేదా యూట్యూబ్ కానివ్వండి, యూట్యూబ్లోనే మనకి నంబర్ ఆఫ్ ఫ్రీ రిసోర్సెస్ అనేవి దొరుకుతున్నాయి. ఇంకా అండ్ అలాగే చాలా రిసోర్సెస్లో కూడా మనకి ఫ్రీగా లైక్ ఈ కోర్సెస్ అనేవి ఉంటాయి ఐటీకి సంబంధించినవి. సో వాటిలోంచి మీరు ప్రిపేర్ అవ్వచ్చు. మెయిన్గా ఏంటి, డిఎస్ఏ, రైట్? డిఎస్ఏతో పాటు సంథింగ్ ఫ్రంట్ ఎండ్కి సంబంధించి వెబ్ డెవలప్మెంట్ కానివ్వండి, కోడింగ్ కానివ్వండి, ఇలా మీకు ఏది తీసుకున్నా కూడా ఫ్రీగా ప్రొవైడ్ చేసేవి చాలా సోర్సెసే ఉన్నాయి, రైట్? సో అలా మీరు ప్రాక్టీస్ అనేది నేర్చుకోవడం అనేది చేయాలి. అండ్ దాని తర్వాత మనకి కొన్ని యాప్స్ ఉంటాయి, లైక్ సోలో లెర్న్, కోచెఫ్ అండ్ అలాగే లీడ్ కోడ్ కానివ్వండి. వీటిల్లో మీరు ఏం చేస్తారంటే ప్రాక్టీస్ అనేది డైలీ చేస్తూ ఉండాలి. ఎట్ ద సేమ్ టైం ఫ్రీ రిసోర్సెస్లో లేదా పెయిడ్ రిసోర్సెస్లో లైక్ నేర్చుకుంటూ ఇలా దీంట్లో ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ లాజికల్ థింకింగ్ అనేది పెరుగుతూ ఉంటుంది, రైట్? లేదు అంటే లైక్ సరే ఇవి మీరు ఫ్రీ రిసోర్సెస్ లైక్ యూట్యూబ్ ఇవి చెప్తున్నారు, నేను పర్టికులర్గా ఇలా జాయిన్ అయ్యాను సంథింగ్ కోర్స్లో పెయిడ్గా అంటే, మీరు లైక్ మీరు ఫోన్లోనే లైక్ క్లాసెస్ అనేది లాగిన్ అయ్యేస్తే వినేసేయచ్చు టోటల్గా. సో విన్న తర్వాత మీరు నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకుంటూ ఉంటారు. అండ్ దాని తర్వాత లైక్ మనకి ఆన్లైన్ కంపైలర్స్ చాలానే ఉంటాయి. సో మీరు జస్ట్ ఆన్లైన్లో రన్ చేసుకునేవి చాలా ఉంటాయి. ఆ వెబ్సైట్స్కి వెళ్ళేసి మీరు కోడ్ని జస్ట్ టైప్ చేసేసి ఎంటర్ చేస్తే సరిపోతుంది. మీకు అలాంటి లైక్ బ్రౌజర్స్ ఏమైనా కావాలి అంటే జస్ట్ కామెంట్ సెక్షన్లో చెప్పండి, నేను మెన్షన్ చేస్తాను అక్కడే. అంటే లైక్ పర్టికులర్గా పైథాన్కి, వెబ్ డెవలప్మెంట్కి ఇలా రకరకాలుగా ఉంటాయన్నమాట. మీకు ఇన్ కేస్ కావాలి అంటే ది బెస్ట్ నేనైతే నోట్ చేస్తాను, మీరు జస్ట్ పింక్ చేయండి నన్ను కామెంట్ సెక్షన్లో. అండ్ దాని తర్వాత ఇలా మీకు కోడ్స్ విన్నారు, ప్రాక్టీస్ చేశారు, ఆల్ రైట్. తర్వాత ప్రాక్టీస్ అంటే లైక్ కొన్ని అడ్వాన్స్ అయిపోయాక మీరు ప్రాజెక్ట్స్ అనేది చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఎలా అంటే లైక్ ఆల్రెడీ ప్రిపరేషన్ అయితే నేను ఫోన్లో ఎలా అనేసి చెప్పేశాను. స్టిల్ అదేంటి అంటే లైక్ మీరు కాలేజ్ స్టూడెంట్స్ అయితే కాలేజ్లో ల్యాబ్స్ ఉంటాయి. లైక్ మీరు ప్రాజెక్ట్ బిల్డ్ చేస్తున్నానంటే ఫ్యాకల్టీకి కూడా హ్యాపీయే. సో మీరు ఎక్స్ట్రా హవర్స్ కూడా ఉండి చేసేసుకోవచ్చు అలా. సో మీరు అక్కడ కూడా వైఫైస్ ఉంటాయి కాబట్టి లైక్ ప్రాపర్గా మీరు ఒక అంటే ప్రాజెక్ట్ అనేది బిల్డ్ చేసేటప్పుడు కొన్ని మంత్స్ లేదా డేస్ పట్టొచ్చు, వన్ డేలో చేసేదైతే కాదు. ప్రాపర్గా కొన్ని డేస్ కేటాయించి ఎర్రర్స్ అన్ని బగ్ ఫిక్సెస్ అన్ని చేసుకుంటూ ప్రాపర్గా అయిపోయాక దాన్ని మీరు మీకు ఓన్గా గిట్హబ్ అనేది క్రియేట్ చేసుకుని దాంట్లో పెట్టడం, లేకపోతే షోకేస్ చేయడము. అండ్ అలాగే లింక్డ్ఇన్ అనేది క్రియేట్ చేసేసుకొని మీ ఫోన్లో ఒక అకౌంట్ అనేది ప్రాపర్గా క్రియేట్ చేసేసుకొని, అండ్ దాని తర్వాత ఏదైతే సిస్టమ్ యూజ్ చేశారో దాని నుంచి లైక్ లాగిన్ అయిపోయి దాంట్లో జస్ట్ గిట్హబ్లో పెట్టేసి, లేదా లింక్డ్ఇన్లో షోకేస్ మంచిగా లైక్ దిస్ ప్రాజెక్ట్స్ అండ్ సో ప్రాజెక్ట్ చేశాను అని హైలైట్ చేయడము, ఇలాంటివన్నీ చేస్తూ కొంచెం యాక్టివ్గా ఉంటూ అండ్ అలాగే కనెక్షన్స్ ఎవ్రీథింగ్ పెంచుకుంటూ అండ్ ఇలా అయితే మీరు ఒక మొబైల్లోనే విత్ ద హెల్ప్ ఆఫ్ లైక్ కాలేజ్ ఇవన్నీ తీసుకుని మీరు టోటల్గా ఐటీకి అయితే ప్రిపేర్ అవ్వచ్చండి. మొత్తం విన్నారు కదా. సో ఇక్కడ మనకి కావాల్సింది ఏంటి అంటే కన్సిస్టెన్సీ ప్లస్ డైలీ ప్రాక్టీస్ అనేసి చెప్పొచ్చు. ఈవెన్ దో ల్యాప్టాప్స్ లేకున్నా కూడా మనం ప్రిపేర్ అవ్వడానికి చాలా సోర్సెస్ అనేవి ఉంటాయి. ఇన్ఫ్యాక్ట్ నేను కూడా నా కాలేజ్ లైక్ ఇయర్స్ బ్యాక్ నేను లైక్ ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు నా దగ్గర లైక్ ల్యాప్టాప్ ఇదంతా కూడా నాకేం లేకుండే. కాకపోతే లైక్ ఇదే ఇప్పుడు నేను చెప్పిన మెథడే నేను ఫాలో అయ్యేదాన్ని. అంటే లైక్
మొబైల్స్లో సంథింగ్ ఏదన్నా నేర్చుకున్న దాన్ని లైక్ నోట్ చేయడము, అండ్ అలాగే కాలేజ్ ల్యాబ్స్లో ఆ ప్రాజెక్ట్స్ లేకపోతే ఆ ఎగ్జాంపుల్స్ని ట్రై చేయడము, లైక్ చిన్న చిన్న ప్రాజెక్ట్స్ బిల్డ్ చేయడము, అలాంటివన్నీ కూడా చేసాక లైక్ ప్రాపర్గా కొంచెం టైం సెటిల్మెంట్ అయ్యాక లైక్ ఏదైనా ప్యాసివ్ ఇన్కమ్ ఏదన్నా నేను అలా చేస్తున్నప్పుడు లైక్ మనీ వచ్చాక నేను ల్యాప్టాప్ తీసేసుకుని అప్పుడు లైక్ ప్రాపర్ ప్రాజెక్ట్స్ ఎవ్రీథింగ్ కూడా బిల్డ్ చేసుకోవడానికి ట్రై చేశాను అనమాట. సో లైక్ మనము మన ఓన్గా కూడా ఇలాంటి చిన్న చిన్న సోర్సెస్ తీసేసుకొని మనం స్కిల్స్ అనేవి ప్రాపర్గా బిల్డ్ చేసుకుంటే మనకి ఐటీ జాబ్ వచ్చే ఛాన్సెస్ అనేవి చాలా హైగానే ఉంటాయి. సో పెద్దగా తేడా ఏమి ఉండదు దాంట్లో నేర్చుకోవడానికి దీంట్లో నేర్చుకోవడానికి. కాకపోతే ఇప్పుడు కాలేజ్ దానిపైన మనము డిపెండ్ అవుతూ ఉంటాము. ఓన్ ల్యాప్టాప్ అనేది ఉంటే లైక్ ఎప్పుడు కావాలంటే అప్పుడు ఓపెన్ చేసేసి చేసుకుంటాము, అంతే తేడా. సో ఇక్కడ మనకు కొంచెం పేషెన్స్ అనేది ఇంపార్టెంట్ ఈ ప్రాసెస్లో. సో ఈవెన్ మీరు ఒకవేళ మొబైల్లోనే నేర్చుకుంటున్నా కూడా నో ప్రాబ్లం, 100% మీరు నేర్చేసుకోవచ్చు. అండ్ అర్థమైపోయింది కదా, మీకు ఒక ఐటీ జాబ్ కావాలంటే ప్రాపర్ ల్యాప్టాప్ పర్సనల్గా కావాలని ఏం లేదు. మీకు అఫోర్డబుల్ చేసే టైంలో చేస్తారు. అంతకుముందు ఇలా నేర్చుకున్న దాంతో సంథింగ్ ఏదో ఒక జాబ్ లేకపోతే ఏంటిదో ఒకటి సెటిల్ అయ్యాక మీరు ఓన్గా కూడా బై చేయొచ్చు. దట్స్ ఇట్ అండి. అండ్ ఫైనల్లీ మన పైథాన్ లైఫ్ అయితే ఫుల్ స్టాక్ పైథాన్ కోర్స్ అయితే లాంచ్ చేసేసింది. అది కూడా జస్ట్ 1999కి మాత్రమే. అండ్ ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంటుంది ఇక్కడ మనకి. సో ఈఎంఐ ఆప్షన్ అనేసి అంటున్నాను, 1999 అనేసి అంటున్నాను, అది కూడా ఫుల్ స్టాక్ పైథాన్. సో దీంట్లో మీకు లైక్ సిలబస్ ఏంటి, ఫ్రీ డెమో చూడాలి అంటే ఫ్రీ క్లాస్ చూడాలి అన్నా కూడా, అండ్ సిలబస్, కోర్స్ డీటెయిల్స్, ఫీ డీటెయిల్స్ ఇంకా ఏంటి అనేసి తెలుసుకోవడానికి జస్ట్ నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేసిన కాంటాక్ట్ డీటెయిల్స్కి అయితే అప్రోచ్ అయిపోండి. లైక్ మీకు ఇక్కడ కాంటాక్ట్ డీటెయిల్స్ అనేవి ఉంటాయి డిస్క్రిప్షన్లో, దానికి అప్రోచ్ అయిపోతే లైక్ మీకు ఎవ్రీథింగ్ కూడా ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తారు మా టీం వచ్చేసరికి. అండ్ లేదు అంటే మీరు pythonlife.in వెబ్సైట్ కూడా వెళ్ళి చూసేయచ్చు ఫ్రీ డెమో అనేది. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ మనము మొబైల్తో కూడా ఐటీ జాబ్ అనేది లైక్ తెచ్చుకోవచ్చు అనే దానికి ఒక ప్రాపర్ డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఇచ్చాను. ఐ హోప్ యూ కెన్ ట్రై. అండ్ అలాగే మీరు రియల్గా ఇలానే నేర్చుకుంటున్నారా లేదా ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా అనేది క్లియర్గా కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. అది లైక్ ప్రాపర్గా నేను ఎక్స్ప్లెనేషన్ అనేది నెక్స్ట్ వీడియోస్లో ఇవ్వడానికి ట్రై చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. స్టే ట్యూన్డ్ ఫర్ ఫర్దర్ వీడియోస్.